చెన్నై హైడ్రామా కొనసాగుతోంది. పన్నీర్ సెల్వంతో పాటు ఆయన మద్దతుదారులు మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్దకు వచ్చారు. జయలలితకు మరోసారి నివాళులర్పించారు పన్నీర్ సెల్వం. జయ మేనకోడలు దీపా జయకుమార్ కూడా మెరీనా బీచ్ కు వచ్చారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం మొదలైన తర్వాత పన్నీర్ సెల్వం దీపా జయకుమార్ కలవడం ఇదే మొదటిసారి. సెల్వం దీపా ఐక్యత వర్ధిల్లాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. విజువల్స్ లో చూడొచ్చు. మెరీనా బీచ్ జయ సమాధి వద్దకు దీపా అలాగే పన్నీర్ సెల్వం చేరుకున్నారు. పన్నీర్ సెల్వం మరొక వ్యూహంతో ముందుకు వెళుతూ ఉన్నారు. దీప మద్దతు కూడా తీసుకున్నారు. దీప కూడా ఆయన దగ్గర మద్దతు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం మెరీనా బీచ్ నుంచి దృశ్యాలను చూస్తున్నాం. జయ మెమోరియల్ వద్ద వారిద్దరూ కూడా నివాళులర్పిస్తూ ఉన్నారు. దీప అభిమానులు కూడా దీప పన్నీర్ కి మద్దతుగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. జయ మెమోరియల్ నుంచి దృశ్యాలను చూస్తున్నాం. మొదటిసారి వీరిద్దరూ కూడా కలిశారు. మెరీనా బీచ్ నుంచి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. జయ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు పన్నీర్ సెల్వం. ఆయనతో పాటు జయ మేనకోడలు దీపా జయకుమార్ని కూడా మనం చూడవచ్చు. దీంతో పన్నీర్ కి మరికొంత మద్దతు కూడగట్టుకునే అవకాశం కూడా దక్కిందని చెప్పుకోవాలి. మరొక వ్యూహంతో పన్నీర్ ముందుకు వెళుతూ ఉన్నారు. జయ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు పన్నీర్ సెల్వం. ఆయనతో పాటు దీపా జయకుమార్ని కూడా చూడవచ్చు. శత్రువుకి శత్రువు మిత్రుడనే పంధాలో ముందుకు వెళుతున్నట్లుగా కనపడుతోంది. ముందు నుంచి కూడా శశికళ అంటే దీపకు పడనటువంటి పరిస్థితి. వీరిద్దరి మధ్య వైరం ఉన్న విషయం తెలిసిందే. జయ మృతి తర్వాత దీప మీడియా ముందుకు వచ్చారు. ఆవిడ రాజకీయ ప్రవేశం చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆవిడను మనం చూస్తూ ఉన్నాం. పన్నీర్ సెల్వంకి మద్దతు తెలుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆవిడతో పాటు ఆవిడ అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరికి మద్దతుగా నినాదాలు చేస్తూ ఉన్నారు. జయ సమాధికి నివాళులర్పించిన తర్వాత నినాదాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మద్దతుదారులు కావచ్చు, వారి కార్యకర్తలు కావచ్చు, వారి అభిమానులు కావచ్చు. దీపా జయకుమార్ మొట్టమొదటిసారి ప్రస్తుతం పన్నీర్ సెల్వంను కలిశారు. ఆవిడ మద్దతు ఆయనకున్నట్లుగా స్పష్టంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీపకు అలాగే శశికళకు ముందు నుంచి కూడా వైరం ఉంది. దీపను పోయస్ గార్డెన్ నుంచి వెలివేసినటువంటి పరిస్థితి. అక్కడికి జయలలిత దగ్గరకు చేరకుండా శశికళ వ్యూహం పన్నినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపకి శశికళకి మధ్య వైరం ఉంది. అలాగే పన్నీర్ సెల్వం శశికళను విభేదిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ప్రస్తుతం ఒకటయ్యారు. దీప మద్దతుదారులు కూడా పన్నీర్ సెల్వంకి అనుకూలంగా నినాదాలు చేశారు. మెరీనా బీచ్ నుంచి మనం దృశ్యాలను చూస్తున్నాం. జయ మెమోరియల్ వద్ద వారు నివాళులర్పిస్తూ ఉన్నారు. అటు దీపా జయకుమార్ అభిమానులు, ఇటు పన్నీర్ సెల్వంతో ఉన్నటువంటి ఏడీఎంకే కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. దీపా పన్నీర్ సెల్వంకి అనుకూలంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వెనకాల కార్యకర్తలు కూడా మద్దతుగా నినాదాలు చేస్తూ ఉన్నారు. పన్నీర్ సెల్వంతో పాటు ఆయన మద్దతుదారులు మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్దకు వచ్చారు. జయలలితకు మరోసారి నివాళులర్పించారు పన్నీర్ సెల్వం. జయ మేనకోడలు దీపా జయకుమార్ కూడా మెరీనా బీచ్ కు వచ్చారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం మొదలైన తర్వాత పన్నీర్ సెల్వం దీపా జయకుమార్ కలవడం ఇదే మొదటిసారి. ఎవరికి వారు విడివిడిగా మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇలా ఐక్యంగా ముందుకు వచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇక సెల్వం దీప ఐక్యత వర్ధిల్లాలంటూ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. అయితే వీరిద్దరి కలయిక పైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తుపై తక్షణ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారి నేరుగా దీపా పన్నీర్ కు తన మద్దతు ప్రకటించారు. మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి పోయస్ గార్డెన్ కు బయలుదేరారు శశికళ. కొద్దిసేపటి క్రితం వరకు గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద హైడ్రామా నెలకొని ఉంది. అక్కడ ఉన్నటువంటి
ప్రైవేట్ సెక్యూరిటీని కావచ్చు, రౌడీలను కావచ్చు అక్కడి నుంచి పోలీసులు బయటకు పంపించేసిన తర్వాత శశికళ అక్కడి నుంచి నేరుగా పోయస్ గార్డెన్స్కి వస్తూ ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆవిడ సమావేశం నిర్వహించారు. పన్నీర్ సెల్వం ప్రస్తుతం జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. బహుశా దీప మద్దతు కూడగట్టడానికి దీన్ని వేదికగా ఎంచుకున్నారని మనం అనుకోవాలి. మరొకసారి జయలలిత సమాధి వద్దకు, జయలలిత మెమోరియల్ వద్దకు ఆయన వచ్చి నివాళులర్పించారు. అదే సమయంలో దీప కూడా అక్కడికి చేరుకున్నారు. దీప కూడా బహిరంగంగా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆవిడ మద్దతుదారులు కావచ్చు, ఆవిడ అభిమానులు కావచ్చు నినాదాలు చేస్తూ ఉన్నారు, వారి ఐక్యత వర్ధిల్లాలి అంటూ. రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. పార్టీ కార్యదర్శిగా ఆవిడను ప్రకటించే అవకాశం కూడా కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ అరంగేట్రంగా చెప్పుకోవచ్చు దీపాది. దీపా జయకుమార్ ఇంతవరకు కూడా మీడియా ముందుకు వచ్చారు, కానీ రాజకీయంగా బయటకు వస్తాను, రాజకీయాల్లోకి వస్తానని మాత్రం ప్రకటించలేదు. కానీ పన్నీర్ సెల్వంకి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆవిడ బహిరంగంగా తెలియజేశారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న పంధాలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇద్దరికీ లాభదాయకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం. పన్నీర్ సెల్వంకి కూడా వీలైనంత మద్దతు కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అదే సమయంలో దీపా కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉండడంతో ఆవిడ దీన్ని సరైన వేదికగా ఎంచుకున్నట్లుగా కనపడుతోంది. పార్టీ కార్యదర్శిగా ఆవిడని ప్రకటించే అవకాశం కనపడుతోంది. వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతున్నట్లుగా. పన్నీర్ సెల్వం, దీపా జయకుమార్, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్. అయితే శశికళ దీపను దూరంగా పెట్టిన విషయం తెలిసిందే జయలలితకు. జయలలిత మృతి తర్వాత దీప మీడియా ముందుకు వచ్చారు. శశికళ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆవిడ మీద ఆరోపణలు కూడా చేశారు. జయలలిత మృతి మీద తనకు అనుమానాలు ఉన్నాయని, శశికళ మీద కూడా అనుమానాలు ఉన్నట్లుగా మీడియాతో తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే. பன்னீர்செல்வம் ஐயா ஆதரிக்கிறதுக்கு என்ன காரணம்? அவர் நியாயத்தை கேட்டார், நானும் அதை கேட்கிறேன். அதில் எனக்கு உடன்பாடு. பன்னீர்செல்வம் ஐயா ஆதரிக்கிறதுக்கு என்ன காரணம்? அவர் நியாயத்தை கேட்டார், நானும் அதை கேட்கிறேன். அதில் எனக்கு உடன்பாடு. பன்னீர்செல்வம் ஐயா